ఆ ఇద్దరు దిగ్గజాలే, కూల్గా కనిపిస్తున్నా అద్భుతాలు చేసిన ఆటగాళ్లే. ఆ ఇద్దరు ఇప్పుడు కొత్త రోల్లోకి మారబోతున్నారనే ప్రచారం అభిమానులకు కిక్కిస్తోంది. రాహుల్ ద్రావిడ్, ధోనీ గురించి చర్చించుకునేలా చేస్తోంది. ఇంతకీ ది వాల్, మిస్టర్ కూల్ ఎందుకు టాకింగ్ పాయింట్ గా మారారు? ఫార్మాట్ ఏదైనా కావచ్చు, విజయాలు సాధించాలంటే సరైన జట్టు ఉండాలి. ఆ జట్టును గైడ్ చేసేందుకు ఓ సూపర్ కోచ్ కావాలి. ఆ కోచ్లు రచించే వ్యూహాలు ప్రత్యర్థి జట్లను బోల్తా కొట్టించాలి. అప్పుడే అద్భుతాలు సాధ్యమవుతాయి. లేదంటే హాట్ ఫేవరెట్ అనుకున్న జట్లకు ఓటములు తప్పవు. అందుకే అన్ని జట్లు సరైన కోచ్ల కోసం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా అదే పనిలో ఉన్నాయి. అద్భుతాలు చేస్తారనుకున్న కోచ్ల కోసం వేట మొదలుపెట్టాయి. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కోచ్ రేసులో ది వాల్ రాహుల్ ద్రావిడ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్ టెస్ట్ టీం రాతను ద్రావిడ్ మార్చేయగలడనే నమ్మకంతో ఈసీబీ ఉన్నట్టుగానూ ప్రచారం జరుగుతోంది. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ బలంగానే ఉంది. టెస్టుల్లోనూ బలమైన జట్టే. బజ్ బాల్ పేరుతో దూకుడు చూపించిన జట్టే. కానీ ఆ జట్టుకు సరైన ఫలితాలే రావడం లేదు. మొన్నటికి మొన్న స్వదేశంలో న్యూజిలాండ్ కు కూడా టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. యాషెస్ లోనూ హ్యాండ్సప్ అనేసింది. ఒక్కసారి కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరలేదు. దీంతో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లం పై విమర్శలు పెరిగాయి. ఆఫ్ ది ఫీల్డ్ వ్యవహారాలు కూడా బ్రెండన్ మెక్కల్లం టార్గెట్ అయ్యేలా చేశాయి. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ ను సరికొత్తగా బిల్డ్ చేయాలనే భావనలో ఈసీబీ ఉంది. అందుకే టెస్ట్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి మెక్కల్లం ను సైడ్ చేసింది. ఆ స్థానంలో ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా నియమించాలనే ఆలోచనలో ఉంది. వైట్ బాల్ ఫార్మాట్ లో మాత్రం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా బ్రెండన్ మెక్కల్లం కంటిన్యూ అవుతున్నాడు. ద్రావిడ్పై ఈసీబీ ఫోకస్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. కోచ్గా ద్రావిడ్కు ట్రాక్ రికార్డు బాగుంది. అండర్-19 ఏ జట్ల తరఫున మెరుగైన ఫలితాలను అందుకున్నాడు. 2018లో ద్రావిడ్ హయాంలోనే పృథ్వీ షా కెప్టెన్సీలోని అండర్-19 జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత భారత జట్టు తరఫున హెడ్ కోచ్గా తనదైన ముద్ర వేశాడు. 2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. స్వదేశంలో జరిగిన గత వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు భారత టెస్ట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయింది. వివాదరహితుడిగాను ద్రావిడ్ కు పేరుంది. ప్లేయర్ల పొజిషన్స్, వ్యూహాలపై రాహుల్ కు క్లారిటీ ఉంటుందనే చర్చ ఉంది. గతంలో రాజస్థాన్ రాయల్స్ కు కోచ్ గా పనిచేశాడు. ఏ రకంగా చూసినా ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ గా ద్రావిడ్ సరిపోతాడనే ఆలోచనలో ఈసీబీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఒక్క టెస్ట్ ఫార్మాట్ లోనే కోచ్ గా ఉండేందుకు రాహుల్ కూడా అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో భారత జట్టుకు హెడ్ కోచ్ గా కంటిన్యూ కావాలని కోరిన కుటుంబానికి సమయం కేటాయించాలనుకుని ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ కు టెస్ట్ ఫార్మాట్ వరకు కోచ్ గా ఉండాల్సి వస్తే నో చెప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఈసీబీతో డీల్ కు ద్రావిడ్ ఓకే చెబుతాడా లేదా అనేది ఆసక్తికరం. మరోవైపు ఐపీఎల్లోనూ వచ్చే సీజన్ పై ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఫ్లెమింగ్ తో బాండింగ్ ను బ్రేక్ చేసుకుంది. 2008 నుంచి సీఎస్కే తోనే ఫ్లెమింగ్ ట్రావెల్ అయ్యాడు. ఆరంభ సీజన్ లో ప్లేయర్ గా బరిలోకి దిగాడు. ఆ తర్వాత కోచ్ అయ్యాడు. అయితే కొన్ని సీజన్లుగా సీఎస్కే ఫ్లాప్ అవుతోంది. గత 3 సీజన్లలో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కెప్టెన్ గా ధోనీ ఉన్నంతకాలం సీఎస్కే ఎక్స్ట్రాడినరీ జట్టుగా కనిపించేది. 5 సార్లు ఛాంపియన్ గాను నిలిచింది. కానీ కెప్టెన్సీ నుంచి మహీ సైడ్ అయ్యాకే సమస్యలు మొదలయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్ సేనను విన్నింగ్ ట్రాక్ పై ఫ్లెమింగ్ పరిగెత్తించలేకపోయాడు. అందుకే కోచింగ్ స్టాఫ్ లో మార్పులకు ఫ్రాంచైజీ సిద్ధమైంది. ఫ్లెమింగ్ తో 18 సంవత్సరాల బంధాన్ని తెంచుకుంది. అయితే ఫ్లెమింగ్ స్థానంలో ధోనీకే కోచ్ గా బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం మహీ వయసు 45 సంవత్సరాలు. గతేడాది ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ లోనూ ఆడలేదు. ఫిట్నెస్ సమస్యలతో ధోనీ ఇబ్బంది పడ్డాడు. ఆటగాడిగా మహీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. అయితే ప్లేయర్ గా ఆటను ముగించిన సీఎస్కే జెర్సీలోనే ధోనీ జర్నీ సాగుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ధోనీ అంటే సీఎస్కే అంటే ధోనీ అని ఫ్లెమింగ్ ప్లేస్ లో బాధ్యతలు తీసుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ఐపీఎల్లో కెప్టెన్ గా మహీకి సూపర్ రికార్డు ఉంది. టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేసిన చరిత్ర ధోనీది. ఐపీఎల్లో సీఎస్కే పగ్గాలు వదిలేశాక కూడా తన మార్కు చూపించాడు. వికెట్ల వెనకాల నుంచే జట్టును నడిపించాడు. ఇప్పుడు కోచ్ గా ఉండేందుకు ఓకే చెబితే సీఎస్కే కు అడ్వాంటేజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా అటు ద్రావిడ్ ఇటు ధోనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇద్దరి జర్నీ ఎలా సాగబోతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.